హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో ఒక కొండ పక్కన ఉన్న పొలంలో ముగ్గురు వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి పేరు జోసెఫ్. మిగతా ఇద్దరి పేర్లు మాయా, జూలీ. మాయా ఒక వితంతువు. జూలీ మాయా కూతురు. జోసెఫ్ మాయా ఇంటి దగ్గర నివసిస్తున్నాడు. అందువల్ల మాయాకి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగే మాయా, జోసెఫ్‌ల మధ్య జంతర్ మంతర్ జరుగుతూ ఉండేది. ఈ విషయం జూలీకి కూడా తెలుసు. జోసెఫ్‌కి భోజనం పెట్టిన తర్వాత మాయ తన ఇంటికి వెళుతూ ఉంటుంది. ఆమె ఇంట్లో వేరే పని కూడా చేయాల్సి ఉంది. అందుకని తన ఇంటికి వెళ్తుంది. మాయ వెళ్ళిపోయిన తర్వాత జూలీ జోసెఫ్‌ను గోకుతూ అతనిలో వేడి పుట్టించి బంచిక్ చేయాలని ట్రై చేస్తుంది. జూలీ ప్రయత్నం ఫలించి జోసెఫ్‌లో కూడా వేడి పుట్టి బంచిక్ చేసే లోపల ఏదో ఆలోచించుకుని పైకి లేస్తాడు. జోసెఫ్‌కు 55 ఏళ్లుంటాయి. అదే జూలీ వయసు 20కి దగ్గరలో ఉంది. ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉన్నందువల్ల జోసెఫ్ జూలీతో బంచిక్ చేయాలి అనుకోడు. కొంతసేపటి తర్వాత జూలీ ఇంటికి వెళ్తుంది. మాయ పొలం పనులతో పాటు ఇంట్లో మిషన్ కూడా కుడుతూ ఉంటుంది. మాయ జూలీని స్నానం చేసిరా డిన్నర్ చేద్దామంటుంది. డిన్నర్ చేశాక తల్లి కూతుర్లు ఒకే బెడ్ మీద పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం వర్షం పడుతూ ఉంటుంది. మాయ ఇంట్లో కూర్చుని బట్టలు కుడుతూ ఉంటుంది. జూలీ కూడా అక్కడే కూర్చుని ఉంటుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుతూ మాట్లాడుతూ మాయ వర్షం పడుతున్న సమయంలో ప్రేమించిన వాడు పక్కనుంటే ఆ మజానే వేరు అంటుంది. ఈ మాట వినగానే జూలీ పరుగున జోసెఫ్ ఇంటికి వెళ్తుంది. జూలీని చూసి జోసెఫ్, ఇక్కడికి వస్తున్నావని మీ అమ్మకు చెప్పావా అని అడుగుతాడు. అప్పుడు జూలీ, లేదు, బాత్రూంకి వెళ్తున్నానని మా అమ్మకి మస్కా కొట్టి ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. ఈ మాట వినగానే జోసెఫ్ ఇంటికి వెళ్ళమని చెప్తాడు. జూలీ జోసెఫ్ తనని నలిపేస్తాడు అనుకుంది. కానీ జోసెఫ్ మాత్రం తనని ఏమాత్రం పట్టించుకోడు. అందుకు హట్టయిపోయిన జూలీ వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ముగ్గురు పొలంలో పని చేస్తూ ఉంటారు. జూలీ ధ్యాస మాత్రం పని మీద లేదు. అందుకని మాయా జూలీ దగ్గరికి వెళ్ళి, ఎందుకు అంత డల్‌గా ఉన్నావు అని అడుగుతుంది. అందుకు జూలీ, ఈరోజు నాకు పని చేసే ఓపిక లేదు అని అబద్ధం చెప్తుంది. ఇది విని మాయ పని చేయమని సర్ది చెప్తుంది. కొంతసేపటి తర్వాత జూలీ గడ్డి సరిచేస్తూ ఉంటుంది. జోసెఫ్ ఆమెకి సహాయం చేస్తూ ఉంటాడు. జూలీ కావాలనే తన కాళ్లను వయ్యారంగా చూపిస్తుంది. ఇది చూసిన జోసెఫ్ వేడెక్కిపోతాడు. మరోవైపు ఇంట్లో మాయ పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ జోసెఫ్ జూలీని నలిపేస్తూ ఉంటాడు. మళ్ళీ బంచిక్ చేసే లోపల మనసు మార్చుకుని కిందికి దిగిపోతాడు. జూలీ తన వెంట పడుతుంది. జూలీ జోసెఫ్‌ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. కానీ జోసెఫ్ మాత్రం ఎవ్వరినీ పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకుని ఉంటాడు. కొంతసేపటి తర్వాత జూలీ ఒక ఇంట్లోకి వెళ్తుంది. ఈ ఇల్లు విక్కీ అనే అబ్బాయిది. జూలీ విక్కీ అమ్మ దగ్గరికి వచ్చింది. మాయ కుట్టిన బట్టల్ని విక్కీ వాళ్ళ అమ్మకే అమ్ముతారు. విక్కీ చూపులు మొత్తం జూలీ మీదనే ఉంటాయి. జూలీ ఇదేది పట్టించుకోకుండా తెచ్చిన సామాన్లు అన్నీ అమ్మేసి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మళ్ళీ ముగ్గురు పొలంలో పని చేస్తూ ఉంటారు. మాయ తన పని మొత్తం పూర్తి చేసుకుని ఇంటి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఆమె ఇలా వెళ్ళిందో లేదో జూలీ మళ్ళీ జోసెఫ్‌ని గోకి తనలో వేడి రాజేస్తుంది. ఈసారి జోసెఫ్ ఏమాత్రం తగ్గకుండా జూలీని దబిడిదిబిడి చేస్తాడు. అప్పటినుంచి వీళ్ళిద్దరి మధ్య కూడా జంతర్ మంతర్ ప్రారంభమవుతుంది. పగలు జోసెఫ్ అవకాశం దొరికినప్పుడల్లా జూలీని నలిపేస్తూ ఉండేవాడు. రాత్రి మాయని లపాలపలాడించేవాడు. జోసెఫ్ జాతకమే మారిపోయింది. తల్లి కూతుర్లని ఒకరికి తెలియకుండా ఒకరిని బంచిక్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు మాయ ఇంటికి రాబర్ట్ అనే ఒక వ్యక్తి వస్తాడు. అతని వయస్సు ఇంచుమించు 70 ఉంటుంది. రాబర్ట్ మొదటి పిల్లం చాలా ఏళ్ల క్రితం చనిపోయింది. అందుకని రాబర్ట్ మాయని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. అందుకనే ఇతను మాయ వాళ్ళ ఇంటికి వచ్చాడు. మాయ నాకు ఆలోచించుకోవడానికి కొంచెం సమయం కావాలని చెప్పి రాబర్ట్‌ని ఇంటి నుంచి పంపించేస్తుంది. చూస్తూ చూస్తూ చాలా రోజులు గడిచిపోయాయి. జూలీ చాలా సమయం జోసెఫ్ దగ్గర గడుపుతూ ఉంటుంది. ఈ విషయం మాయకు తెలిసేది కాదు. మాయ కలలో కూడా ఊహించుకుని ఉండదు తన వెనక ఇంత దబిడిదిబిడి వ్యవహారం జరుగుతుందని. ఒక నెల తర్వాత రాబర్ట్ మాయ నిర్ణయం తెలుసుకోవడానికి మళ్ళీ మాయ ఇంటికి వస్తాడు. మాయ రాబర్ట్‌తో, మనిద్దరి మధ్య వయసులో చాలా తేడా ఉంది. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. మాయ మాట విని రాబర్ట్ నిరాశకు లోనవుతాడు. ఇంతకంటే అతను ఏం చేయలేడు కాబట్టి సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు తల్లి కూతుర్లు పనికి పిలవడానికి జోసెఫ్ ఇంటికి వెళ్తారు. కానీ జోసెఫ్ ఇంట్లో లేడు. ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. అందుకని తల్లి కూతుర్లు నిరాశకు గురవుతారు. తల్లి కూతురు జోసెఫ్ ఏదో పని మీద ఉండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, తొందరలోనే తిరిగి వస్తాడు అనుకుంటారు. అలా చూస్తూ చూస్తూ చాలా రోజులు గడిచిపోయాయి. జోసెఫ్ మాత్రం ఇంటికి తిరిగి రాలేదు. అయితే ఒకరోజు రాత్రి మాయ జూలీకి స్నానం చేయిస్తూ ఉంటుంది. జూలీ పొట్ట పెరగడం చూసి మాయ చూపు జూలీ పొట్ట మీద పడి మాయ కంగారు పడిపోతుంది. జూలీ తల్లి కాబోతుందని మాయకి అర్థమైంది. మాయ జూలీని ఎవరితో కడుపు చేయించుకున్నావు అని అడుగుతుంది. ముందు ఎంత అడిగినా చెప్పదు. అందుకు మాయ గట్టిగా అరవడంతో ఈ కడుపుకు కారణం జోసెఫ్ అని గుండెలు పగిలే చేదు నిజం చెప్తుంది. ఈ మాట విన్నాక జోసెఫ్ ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోయాడో మాయాకి అర్థమవుతుంది. జోసెఫ్ మాయాకి కూడా లవ్వర్ కాబట్టి మాయాకి తన మీద కూడా తనకి అసహ్యం వేస్తుంది. ఇలాంటి చెడ్డవాడిని ఎలా నమ్మాను అని బాధపడుతుంది. మరుసటి రోజు మాయ పొలంలో పనిచేస్తూ ఉంటుంది.
జూలీ విక్కీ దగ్గర కూర్చుని ఉంటుంది. మాయ పొలం పని అయిపోయిన తర్వాత ఎప్పట్లాగే ఇంటి పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. విక్కీ జూలీని చాలా రోజుల నుంచి కావాలి అనుకుంటున్నాడు. అందుకనే ఇప్పుడు విక్కీ జూలీని కలవడానికి వచ్చాడు. ఈ విక్కీ గుర్తున్నాడు కదా, మాయ తయారు చేసిన బట్టలు కొనే ఆమె కొడుకు. అందుకని మాయకు కూడా విక్కీ తెలుసు. మాయ వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు గడ్డి ఉన్న రూమ్లోకి వెళ్తారు. విక్కీ జూలీని బంచిక్ చేయాలి అనుకుంటాడు. విక్కీ జూలీ పొట్టను చూడగానే తను గర్భవతిగా ఉందని గమనించి దీనికి కారణం ఎవరని అడుగుతాడు. కానీ జూలీ ఇతనికి ఏమీ చెప్పదు. అందుకని విక్కీ కోపంతో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నేను కాదు, ఈ ఊర్లో ఏ అబ్బాయి కూడా నిన్ను పెళ్లి చేసుకోడు అని చెప్తాడు. విక్కీ కోపం చూసి జూలీ చాలా భయపడిపోయి అక్కడి నుంచి పరిగెడుతూ డైరెక్ట్గా రాబర్ట్ ఇంటికి వెళ్తుంది. జూలీ తన ఇంటికి రావడం చూసి రాబర్ట్ షాక్ అవుతాడు. బయట వర్షం పడుతూ ఉంటుంది. అందువల్ల జూలీ తడిసిపోయి ఉంటుంది. జూలీ రాబర్ట్ని కౌగిలించుకొని ఏడుస్తుంది. రాబర్ట్ ఆమెను ఓదార్చి కుర్చీపై కూర్చోబెట్టి నీ బాధకి కారణం ఏంటి అని అడుగుతాడు. జూలీ ఏమి చెప్పకుండా తన తడిసిన బట్టలను తీసి ఆరేసుకుంటూ ఉంటుంది. ఇది చూసి రాబర్ట్ తల పక్కకు తిప్పుకుంటాడు. బట్టలు ఆరబెట్టుకున్నాక జూలీ రాబర్ట్ని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. జూలీ మాటను విని ముసలోడు షాక్ అవుతాడు. తనకి తాను సర్ది చెప్పుకుని జూలీతో మనిద్దరి మధ్య వయసులో చాలా తేడా ఉంది అంటాడు. ఈలోగా జూలీ ముసలాడిలో వేడి పుట్టిస్తుంది. ఇలాగైనా నన్ను బంచిక్ చేసి పెళ్లి చేసుకుంటాడు అనుకుంటుంది. వెంటనే రాబర్ట్ జూలీ పొట్టను చూసి మొత్తం అర్థం చేసుకుని పెళ్లికి నో అని చెప్పి ఆహారం పెట్టి ఇంటికి పంపించేస్తాడు. కొంతసేపటికి జూలీ ఇంటికి వెళ్తుంది. అప్పుడు మాయ జూలీని ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. అందుకు జూలీ జరిగింది మొత్తం చెప్పి ఊరిలో ఏ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు, అందుకని నేను రాబర్ట్ని పెళ్లి చేసుకోమని అడిగాను అంటుంది. ఈ మాట విని మాయ షాక్ అయ్యి ఇప్పుడు గనక జూలీకి పెళ్లి కాకపోతే తన జీవితం నాశనం అవుతుంది అని ఈ విషయంలో కూడా బాధపడుతుంది. జోసెఫ్ మాయ లవర్ ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు. వాడే జూలీ జీవితం కూడా నాశనం చేశాడు. మాయ జూలీని ఎంత తప్పు పడుతుందో మాయకు కూడా అంతకంటే ఎక్కువ తప్పు తనది అని అనుకుంటుంది. మరుసటి రోజు మాయ రాబర్ట్ని తన ఇంటికి పిలిపించుకొని ఎలాగైనా ఒప్పించి జూలీతో పెళ్లి చేయాలి అనుకుంటుంది. ముందు ఎంత చెప్పినా రాబర్ట్ ఒప్పుకోడు. మాయ పదే పదే బ్రతిమలాడడంతో ఒప్పుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత రాబర్ట్ జూలీ పెళ్లి జరుగుతూ ఉంటుంది. మాయ వీళ్ళిద్దరినీ చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. పెళ్లి అయిపోగానే వీళ్ళిద్దరినీ ఇంటి దగ్గరికి దిగబెట్టడానికి వెళ్తుంది. రాత్రి అవ్వగానే రాబర్ట్ జూలీని మంచంపై నలిపేస్తాడు. పని అయిపోయాక జూలీ నిద్రపోవడానికి రెడీ అవుతుంది. అప్పుడు రాబర్ట్ జూలీతో ఇప్పటి నుండి నీ బాధ్యత, నీకు పుట్టబోయే బిడ్డ బాధ్యత నాదే అని ప్రామిస్ చేస్తాడు. చూస్తూ చూస్తూ ఇద్దరు మంచి భార్యాభర్తల్లాగా జీవిస్తూ ఉన్నారు. ఇద్దరి మధ్య వయసులో పెద్ద తేడా ఉన్నా కూడా జూలీని హ్యాపీగా ఉంచడానికి తన శ్రాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత జూలీ ఒక బిడ్డకి జన్మనిస్తుంది. రాబర్ట్ ఇద్దరిని మంచిగా చూసుకుంటున్నాడు. అలాగే పిల్లాడికి తండ్రి ప్రేమను కూడా పంచుతున్నాడు. పిల్లాడిని రాబర్ట్ ప్రేమిస్తుండడం చూసి జూలీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. జూలీకి రాబర్ట్ ఇంతగా ప్రేమిస్తాడు అని నమ్మకం ఉండేది కాదు. పిల్లాడిని తాత నవ్వుతూ ఆడిస్తుండడం చూసి జూలీ కడుపు ఆనందంతో నిండిపోయింది. మరోవైపు రాబర్ట్ తన కూతురిని బాగా చూసుకుంటున్నాడని మాయాకి కూడా నమ్మకం కలిగింది. ఇప్పుడు మాయ తన ఇంట్లో ఉంది. తను చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. తన తప్పు వల్ల తన కూతురి జీవితం పాడైపోతూ ఎలాగోలా నిలబడింది. ఒకవేళ రాబర్ట్ పెళ్లికి ఒప్పుకోకపోతే జూలీ జీవితం నాశనమయ్యేది. జోసెఫ్ లాంటి నమ్మకద్రోహిని నమ్మినందుకు తను చాలా పశ్చాత్తాపడుతుంది. జూలీ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అందుకని మాయా పశ్చాత్తాపంతో నిప్పు పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.